వెల్కమ్ టు అందమా అందమాం. ఇంతవరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ చూసాం కదా. సో ఈ రోజు మనం హైడ్రా ఫేషియల్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ హైడ్రా ఫేషియల్ అంటే ఏంటి, ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటి, ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మాదాపూర్ లో ఉన్న డాక్టర్ శుభా క్లినిక్ వచ్చేసామండి. ఇక్కడ డాక్టర్ శుభా గారిని అడిగి ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. హలో శుభ గారు. హాయ్ శుభ గారు, మేము ఎంతవరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ విన్నాం కానీ ఈ హైడ్రా ఫేషియల్ వినలేదు. సో ఈ హైడ్రా ఫేషియల్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి? హైడ్రా ఫేషియల్ అనేది మెడికల్ గ్రేడ్ ఫేషియల్ అండి. ఇందులో మనం సీరమ్స్ యూజ్ చేసి స్కిన్ ని రీసర్ఫేస్ చేసినాము. సో ఇట్స్ అ వెరీ జెంటల్ వే. ఇప్పుడు మనము పీల్స్ చేయించుకుంటాము, లీజర్స్ చేయించుకుంటాము, దాంతో కొంచెం రెడ్నెస్ ఉంటుంది, పీలింగ్ ఉంటుంది, కొంచెం రికవరీ టైం ఉంటుందండి. హైడ్రా ఫేషియల్ యూ గెట్ అన్ ఇన్స్టెంట్ గ్లో, మీకు వెంటనే రిజల్ట్స్ కనిపిస్తాయి. ప్లస్ మీకు పీలింగ్ ఉండదు, స్వెల్లింగ్ ఉండదు, రెడ్నెస్ ఉండదు. యూ జస్ట్ వాక్ అవే విత్ అ గ్లో. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఏదైనా పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు 1 hour బిఫోర్ చేయించుకుంటే అబ్సల్యూట్లీ అండి. ఓకే, సో ఈ ట్రీట్మెంట్ ఎలాంటి స్కిన్ వాళ్ళు చేయించుకుంటే బాగుంటుంది? ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్? This is suitable for all skin types. Most sensitive skin types కూడా చేయించుకోవచ్చు. It's very good for oily skin because ఇందులోని oily skin వాళ్ళకి pores ఎక్కువ ఉంటాయండి. They get clogged up అన్నమాట with dirt and black heads, white heads అవి ఉంటాయి. So this is very good. ఇందులో extraction అని ఒక స్టెప్ ఉంటుంది. అందులో మనం black heads అన్ని తీసేస్తాం అన్నమాట. So and then also మీరు రెగ్యులర్ గా చేయించుకుంటే మీ pores shrink అవుతాయి. It keeps your pores very clean. Oiliness reduce అవుతుంది. మీ acne, pimples కూడా కంట్రోల్ అవుతుంది. డ్రై స్కిన్ కి కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్ బికాస్ దీనిలో కొంచెం డిఫరెంట్ వీ కెన్ సూట్ ద సీరమ్స్ అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ అన్నమాట. వేరే సీరమ్స్ వాడతాము. సో ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అయితే. yes definitely. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఇస్ క్లెన్సింగ్ చేసినాక దెన్ దేర్ ఇస్ ఎక్స్ఫోలియేషన్. దానిలో మనం డెడ్ సెల్స్ అది తీసేస్తాం అనమాట. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ ఎక్స్ట్రాక్షన్. అప్పుడు బ్లాక్ హెడ్స్ తీస్తాము అండ్ దెన్ వీ డూ హైడ్రేషన్. దెన్ ఐ హైడ్రేట్ స్కిన్ విత్ సీరమ్స్. ఓకే సో ఇప్పుడు ఏం పెడుతున్నారు? ఇది ఫస్ట్ క్లెన్సింగ్ స్టెప్ అండి. జస్ట్ క్లెన్జర్ యూజ్ చేసి ఐమ్ జస్ట్ క్లీనింగ్ హర్ స్కిన్. ఓకే, సో ఇప్పుడు క్లెన్సింగ్ చేసామండి. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ఫోలియేషన్. ఓకే, ఎక్స్ఫోలియేషన్ ఈ వేరే సీరం యూజ్ చేసి చేస్తాము. ఈ సీరమ్స్ లో అన్నిట్లో ఏంటంటే లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇవి కొంచెం క్వాంటిటీస్ లో ఉంటాయి. వాటితో అయినా మేకప్ అండ్ డర్ట్ ఇవన్నీ అయినా ఉంటే వాటిని కంప్లీట్ డిజాల్వ్ చేసేస్తుంది. ప్లస్ దాంతో జెంట్లర్ వే ఆఫ్ ఎక్స్ఫోలియేటింగ్ ద స్కిన్. సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను దీంతో ఎక్స్ఫోలియేషన్ చేసినాను. దీనికి డిఫరెంట్ టిప్స్ వాడతా అనమాట. ఈ టిప్ తోని ఎక్స్ఫోలియేషన్ అవుతుంది అంటే స్కిన్ బయట డెడ్ సెల్స్ ని తీసేస్తుంది అనమాట. ఓకే ఓకే ఓకే, ఐమ్ జస్ట్ గోయింగ్ టు స్టార్ట్. స్కిన్ కొంచెం పింక్ గా అవుతుంది విచ్ ఇస్ అ నార్మల్ అండ్ హెల్తీ రెస్పాన్స్. అబోవ్ 18 ఎవరైనా తీసుకోవచ్చా ఈ ట్రీట్మెంట్? ఎస్ అండి, మోస్ట్ డెఫినెట్లీ. ఎస్పెషలీ వాళ్ళకి పోర్స్ ఉంటే లేకపోతే యాక్నీ ఆర్ ఆయిలీ స్కిన్ ఉంటే వాళ్ళు చేయించుకోవచ్చు. ఓకే ఓకే, సో ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకో ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంటే ఎంత గ్యాప్ ఉండాలి? ఈ ట్రీట్మెంట్ ఎవ్రీ 2 weeks చేయించుకోవచ్చు అండి. మీ స్కిన్ మంచి కండిషన్ లో ఉంటే యూ కెన్ గెట్ ఇట్ డన్ వన్స్ ఎవ్రీ మంత్. ఓకే, సెకండ్ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ స్టేజ్ కదా? దట్స్ రైట్. ఓకే, థర్డ్ స్టేజ్ లో ఏం చేస్తాను? థర్డ్ స్టేజ్ లో ఇప్పుడే నేను సీరం మార్చానండి. సీరం ఇస్ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్. ఇది ఏంటంటే బ్లాక్ హెడ్స్ ని లూజన్ చేస్తుంది. సో దీంతో కొంచెం స్కిన్ ని సోక్ చేసి ఆల్సో టిప్ కూడా మార్చాను అనమాట. ఇది షార్పర్ టిప్ ఉంటుంది, మోర్ అగ్రెసివ్ ఉంటుంది, షార్పర్ బ్లేడ్స్ ఉంటాయి. దీంతో బ్లాక్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఒక్కొక్క స్టెప్ కి మీరు ఈ టిప్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎస్ అండి. ఓకే ఓకే, సో ఎన్ని సిరమ్స్ యూజ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్ లో?
ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్ కండిషన్. అప్ టు 11 డిఫరెంట్ సీరమ్స్ మనం వాడచ్చు. సో ఇందులో మనకు కావాలంటే పీల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పీల్ చూపించట్లేదు, బట్ పీల్ కూడా మనం యాడ్ చేసుకుంటే అది డిఫరెంట్ సీరమ్ అవుతుంది. అండ్ పీపుల్ విత్ డ్రై స్కిన్ ఆర్ ఫైన్ లైన్స్ ఉంటే వాళ్ళకి ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెప్టైడ్ సీరమ్ వాడతాం అనమాట. ఓకే ఓకే. సో థర్డ్ స్టేజ్ కంటిన్యూ చేద్దామా? ఓకే. ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ చూపిస్తామండి, హైడ్రేషన్. దీనికి మళ్ళీ టిప్ మారుతుంది అండ్ సీరం కూడా ఇప్పుడే చేంజ్ చేసాం. ఈ హైడ్రేషన్ లో ఏమవుతుంది? ఈ హైడ్రేషన్ లో ఇది వాక్యూమ్ ఆపరేటెడ్ అండి. వాక్యూమ్ నుంచి మనకి సీరమ్స్ స్కిన్ లోపలికి వెళ్తాయి. దిస్ ఇస్ అ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ సీరం. దీని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లస్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ హైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. ఓకే ఓకే. మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ ని. శుభ గారు 4 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని సీరమ్స్ లేయర్ చేస్తామండి స్కిన్ మీద. దట్స్ అగైన్ గివ్స్ డబుల్ హైడ్రేషన్ అండ్ ప్రొటెక్షన్. ఓకే. దిస్ ఇస్ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్. మనం లేయర్ చేస్తామండి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ విత్ ఫైన్ లైన్స్, డ్రై స్కిన్, రింకిల్స్, దాన్ని టార్గెట్ చేస్తాము. తర్వాత అండర్ ఐకి ఈ డైలీ సీరం ఒకటి ఇది రాస్తాము. ఓకే. దీని తర్వాత హైలూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అండి, ఇది మాయిశ్చరైజర్ రాస్తాము. ఇది రాసినాక దెన్ దెల్ బి అ సన్ స్క్రీన్ అప్లై చేసి దెన్ వి సెండ్ దెమ్ హోమ్. ఓకే. సో ఇన్ని అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇన్ని అప్లై చేసుకుంటాం కాబట్టి ఎన్ని అవర్స్ వరకు మనం ఫేస్ వాష్ చేసుకోకుండా అలాగే ఉండాలి? మీరు సన్ స్క్రీన్ కనుక యూజ్ చేస్తే, మీరు మార్నింగ్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని సన్ స్క్రీన్ యూజ్ చేస్తే దాన్ని ఇన్ ద నైట్ యూ కెన్ వాష్ ఇట్. లేకపోతే మీరు ఈవినింగ్ చేయించుకుంటే ట్రీట్మెంట్ సన్ స్క్రీన్ అక్కర్లేదు మీకు, యూ కెన్ జస్ట్ గో హోమ్ టు బెడ్. శుభ గారు, హైడ్రా ఫేషియల్ చాలా చక్కగా చూపించారండి. ట్రీట్మెంట్ చాలా బాగుంది. మరి ఈ ట్రీట్మెంట్కి పర్ సెషన్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్ ఎనీవేర్ కాస్ట్ బిట్వీన్ 5,000 and 8,000 రూపీస్ అండి పర్ సెషన్. బట్ హియర్ ఐఎమ్ ఆఫరింగ్ ఫర్ 3,500. ఆఫర్ కూడా చాలా బాగుందండి. శుభ గారు, హైడ్రా ఫేషియల్ చాలా చక్కటి ట్రీట్మెంట్ అండి. ఇన్స్టెంట్ గ్లో రావాలి అంటే ఈ ట్రీట్మెంట్ని ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా హైడ్రా ఫేషియల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ మనకి ఇన్స్టెంట్ గ్లో కావాలన్నా, లేకపోతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవాలన్నా ఈ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఇవాల్టి అందమా అందమా. మరో అందమా అందమాలో కలుద్దాం. అంతవరకు మీ రాశి సైనింగ్ ఆఫ్. బాయ్.